మేడం ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఏంటి? సో, ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఏంటంటే, మామూలుగా ఇప్పుడు పేషెంట్‌కు కొన్ని సపోజ్ ఒక పేషెంట్ ఉందనుకోండి. ఆమెకు ఒక 7 ఎగ్స్ అలా అంటే oocytes వచ్చాయి. సో, దాంతోటి మనము ఎంబ్రియో ఫార్మ్ చేస్తాం. హస్బెండ్ స్పెర్మ్ కలిపేసి దాన్ని ఫార్మ్ అయిన దాన్ని థర్డ్ డే గాని, ఫిఫ్త్ డే గాని దాన్ని ఎంబ్రియో అంటాం. అది ఇంక్యుబేటర్‌లో పెడతాం అవి 2 కలిపి. ఎంబ్రియో ఫార్మ్ అయిన తర్వాత వాళ్ళకేందంటే సపోజ్ పేషెంట్‌కి ఇప్పుడు వీలు కాదనుకోండి. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి వీలు కాదనుకోండి ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ వీలు కాదనుకోండి. అప్పుడేందంటే ఈ ఎంబ్రియోస్ అనేది వేస్ట్ కాకుండా అంటే 5 డేస్ కంటే ఎక్కువ ఇంక్యుబేటర్‌లో ఉంచడానికి వీలు లేదు. సో, అవి తీసి ఫ్రీజ్ జేయాలి. సో, అలా ఈ డిఫరెంట్ హ్మ్, మీడియా ఉంటుంది దానికి. ఏందంటే అంటే ఫ్రీజింగ్ అంటే మామూలు ఐస్ ఫార్మ్ గాకుండా క్రయో ప్రిజర్వేషన్ అని కొత్తగా ఒక మీడియా ఉంటాయన్నమాట. ఆ ఎంబ్రియో దాని మీద ఏసి దాన్ని ఎంబ్రియాలజిస్ట్ చేస్తారు ఇవి. క్రయో ప్రిజర్వేషన్ చేసి ఒక చిన్న దాంట్లో ఫ్రీజ్ చేస్తాం. లిక్విడ్ నైట్రోజన్‌లో అంటే అది -391 ఫారెన్‌హీట్ అక్కడ. మైనస్‌లలో. అదే 300 అంటే ఇమాజిన్ చేయండి. 319, 91 అలా అంత ఫ్రీజింగ్‌లో ఫాస్ట్‌గా చేయాలనమాట. అంటే అది కరెక్ట్ ప్రాసెస్ ఉంటది. 1 మినిట్, 2 మినిట్స్ అలా మీడియాలో ఏసుకుంటా ప్రాసెస్ చేస్తాం. సో, పేషెంట్ ఇప్పుడు వీలు కాలేదు. ఆమెకేమో ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకు ఈ ఫ్రీజింగ్ బాగుంటది. సో, దాని తర్వాత ఎప్పుడు వాళ్ళకు వీలైతే అప్పుడు ఆ ఎంబ్రో ట్రాన్స్‌ఫర్ చేయించుకోవచ్చు. ఎంత టైం వరకు అలా పాసిబుల్ ఉంటుంది మేడం? అది యాక్చువల్‌గా వి కెన్ ఫ్రీజ్ అప్ టు 10 ఇయర్స్. 10 ఇయర్స్. 10 ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేయొచ్చు. కాకుంటే ఏందంటే కన్సెంట్ ఫార్మ్. ఇప్పుడు సపోజ్ మనం ఒక 5 ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసాము. డిఫరెంట్ క్రయోలాక్‌లో ఫ్రీజ్ చేసామనుకోండి. అందులో అంతే పేషెంట్ కన్సెంట్ తీసుకుంటాము. ఎందుకంటే దాంట్లో అన్ని 5 లైవ్ ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో, కొంతమంది ఇవాళ రేపు చూడండి చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు ఇప్పుడే పెళ్లి చేసుకోము, తర్వాత చేసుకుంటాం అని అనుకుంటారనుకోండి. వాళ్ళకిప్పుడు చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ క్యారియర్‌లో. 40 ఇయర్స్‌కి వాళ్ళకు బిఫోర్ మ్యారేజ్ కూడా దాన్ని ఫ్రీజ్ చేయొచ్చు. అంటే బిఫోర్ మ్యారేజ్ అంటే పార్ట్నర్ ఉన్నాడనుకోండి. అప్పుడు ఎంబ్రియో అంటారు. ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటారు. పార్ట్నర్ లేకపోతే oocyte ఫ్రీజింగ్ అంటారు. ఉట్టి ఎగ్ ఫ్రీజ్ చేస్తాం. పార్ట్నర్ ఉంటేనే దానికి స్పెర్మ్ కలిపి ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో, ఇలా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వాళ్ళు పిల్లల్ని కనొచ్చు. లేదా వాళ్ళకు ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ ఆఫ్టర్ 1 ఇయర్ నాకొక ఎగ్జామ్ ఉంది. చాలా పెద్ద ఎగ్జాము. నేనిప్పుడు కనలేను అంటే వాళ్ళు ఎంబ్రియో హస్బెండ్, వైఫ్ వచ్చేసి ఫ్రీజింగ్ చేయించుకుంటారు. లేకపోతే యూఎస్ ఎళ్లి వస్తారనుకోండి వాళ్ళు. ఏదైనా ఫారిన్ కంట్రీస్ ఎళ్లి వచ్చిన తర్వాత వాళ్ళ జాబ్‌దేదో ప్రాబ్లమ్ ఉంటుంది. అలా వాళ్ళు అంటే మామూలుగా ఏం చేస్తామంటే ఇక్కడైతే పేషెంట్ ఫ్రీజ్ చేసేసి నెక్స్ట్ మంత్ గాని, ఆ 2 మంత్స్ తర్వాత గాని అలా వేస్తాం. పేషెంట్ వాళ్ళకు పేషెంట్ వాళ్ళు ఓకే అంటే మళ్ళా కొన్ని టెస్ట్‌లుంటాయి అవన్నీ చేస్తాం. సో, మామూలుగానైతే కొంతమంది పేషెంట్స్ సపోజ్ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళున్నారనుకోండి. వాళ్ళకేం చేస్తాము వాళ్ళ ఆహ్, హస్బెండ్, వైఫ్ బిఫోర్ క్యాన్సర్ అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ ఇస్తారు. అప్పుడు ఎగ్స్ పాడయ్యే ఛాన్స్ ఉంటది. అంటే క్రోమోజోమల్ అనామలీస్ వచ్చి బేబీస్‌కి అంటే పుట్టబోయే బేబీస్‌కి ఎనీ అనామలీస్ అయ్యే అవకాశం ఉంటదనమాట. సో, అందుకని ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ ముందే వాళ్ళు oocytes తీయించుకుంటారు. తీయించుకొని వాళ్ళ పార్ట్నర్ హస్బెండ్ లేకపోతే పార్ట్నర్ ఎవరితోటో వాళ్ళు ఎంబ్రియోస్ చేయించుకొని ఫ్రీజింగ్ చేయించుకుంటారు. లేదా వాళ్ళ యొక్క oocytesఏ ఫ్రీజింగ్ చేయించుకుంటారు. సో, ఈ ట్రీట్మెంట్ ఎళ్ళే ముందు ఇవన్నీ చేస్తామనమాట.